మెడికల్ కాలేజ్ల ప్రైవేటీకరణను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ మాజీ మంత్రి పేర్ని నాని ఆధ్వర్యంలో మచిలీపట్నంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో మెడికల్ కాలేజ్ల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ నిరసన కార్యక్రమాన్ని మాజీ మంత్రి పేర్ని నాని చేపట్టారు. ఈ సందర్భంగా వైసీపీ కార్యాలయం నుండి ర్యాలీగా తహసీల్దార్ కార్యాలయం వరకు పార్టీ శ్రేణులతో వచ్చి తహసీల్దార్ కు వినతి పత్రాన్ని అందజేశారు. మెడికల్ కాలేజ్ల ప్రైవేటీకరణను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ మాజీ మంత్రి పేర్ని నాని ఆధ్వర్యంలో మచిలీపట్నంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో మెడికల్ కాలేజ్ల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ నిరసన కార్యక్రమాన్ని మాజీ మంత్రి పేర్ని నాని చేపట్టారు. ఈ సందర్భంగా వైసీపీ కార్యాలయం నుండి ర్యాలీగా తహసీల్దార్ కార్యాలయం వరకు పార్టీ శ్రేణులతో వచ్చి తహసీల్దార్ కు వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం వైఎస్ఆర్సీపీ మచిలీపట్నం ఇన్ఛార్జ్ పేర్ని కిట్టు మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వైద్య కళాశాలను ప్రైవేటీకరణ చేయటం హేయమైన చర్య అని, దీనిపై వైసీపీ పార్టీ పోరాటం చేస్తుందని తెలిపారు. సామాన్యుడికి వైద్య విద్యను దూరం చేస్తున్న చంద్రబాబు తిరుమల లడ్డూపై ఆధారాలు లేని ఆరోపణలు చేస్తూ లేని కల్తీ జరిగిందంటూ కూటమి ప్రభుత్వం చేస్తున్న దుష్ప్రచారంపై మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం వైఎస్ఆర్సీపీ నేతలపై కక్ష సాధింపు రాజకీయాల కోసం చివరకు దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగటం దుర్మార్గమని ఆయన మండిపడ్డారు. నెయ్యి నాణ్యతపై ఈవో చంద్రబాబు, లోకేష్ లు తలో మాట మాట్లాడుతూ కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని ఆక్షేపించారు. లడ్డూ ప్రసాదంపై ఆధారాలుంటే నేరుగా సిట్ అధికారులే ఆ వివరాలను ఎందుకు బయట పెట్టడం లేదని సూటిగా ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చిన 17 నెలల్లో ఆలయాల్లో భక్తుల రక్షణలో విఫలమైన కూటమి ప్రభుత్వం కేవలం డైవర్షన్ పాలిటిక్స్ కోసమే ఆరోపణలు చేస్తుందని తేల్చి చెప్పారు. సింహాచలంలో జరిగిన తొక్కిసలాట్లో కానివ్వండి, కాశీబొగ్గలో జరిగిన తొక్కిసలాట్లో కానివ్వండి, అదేవిధంగా ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో అయితే కనుక అనేక అపచారాలు ఎన్నడూ కూడా ఎప్పుడు కూడా లేని అపచారాలు, నాన్ వెజిటేరియన్ తిన్నాలు, మందు తాగడాలు, చెప్పులు వేసుకొని గుడికి వెళ్ళడాలు, ఇవన్నీ కూడా అనేక రకాలుగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన అపచారాలు ఎప్పుడు కూడా గతంలో జరిగిన పరిస్థితి దాఖలాలు లేవు. వాటన్నిటిని కూడా పక్కకు తప్పించడానికి అక్కడ ఎక్కడైనా అపచారం జరిగితే చాలు వెంటనే లడ్డు విషయం బయటికి తీసుకొస్తారు. నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని సూటిగా మీ ద్వారా ప్రశ్నిస్తాను. ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా మీరున్నారా లేదా? మీరు ప్రభుత్వం నడుపుతున్నారా, నడపట్లేదా? మీరు ప్రభుత్వం నడుపుతున్నట్టయితే, మీరు ముఖ్యమంత్రిగా ఉన్నట్లయితే ఆరోపణలు వేయడం కాదు, ఆధారాలతో సహా చర్యలు తీసుకోలేదు ఉంటే కనుక. అంతే తప్ప ఎప్పుడో జూన్లో జరిగితే సెప్టెంబర్ వరకు కూడా సెప్టెంబరు ఎన్డీఏ వాళ్ళ పార్టీ మీటింగ్లో ఈ యొక్క తిరుపతి లడ్డూలో యానిమల్ ఫ్యాట్ కలిసిందని చెప్పని ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి మాట్లాడారు. ఎంత బాధాకరం అంటే జూన్లో జరిగితే సెప్టెంబర్ వరకు మీరు ఎందుకు ఆగారు? దీనికోసం మీరు అసలు ఆగాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? మీరే ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా, ఎందుకు మీరు అన్ని రోజులు ఆగిన తర్వాత అది కూడా మీ పార్టీ ఆఫీసులో పార్టీ వేదిక మీద చెప్పడం అంటే వెంకటేశ్వర స్వామి యొక్క ప్రతిష్టని, తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ప్రతిష్టని దిగజార్చే విధంగా మీరు
ఒక ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడడం ఇది సమంజసం కూడా కాదు. ఎందుకంటే గతంలో కూడా మీకు చాలాసార్లు చెప్పాం, ఏదైతే మీరు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఈఓను మార్చేశారు, పాలక మండలి మార్చేశారు, అధికారులందరినీ కూడా మీ వాళ్ళని వేసుకున్నప్పుడు ఐ థింక్ 21/6 అనుకుంటాను, శ్యామలరావు గారు వారంతా వారే స్టేట్మెంట్ ఇచ్చారు. అన్నీ కూడా చాలా చక్కగా నాణ్యమైన వస్తువులతో మేము తయారు చేస్తున్నామని చెప్పని చక్కటి స్టేట్మెంట్లు 21/6 శ్యామలరావు ఇచ్చారు. మరి ఆయన ఈఓగా బాధ్యత చేపట్టిన తర్వాత కౌగి అంతే కూడా బాగున్నాయని చెప్పని ఇవన్నీ వారి స్టేట్మెంట్లే, ఏదో మేము సపరేట్గా చూపెట్టినవేం కాదు. వారు రిపోర్ట్ చేసిన తర్వాత వారు చేసిన స్టేట్మెంట్లే. ఆ తర్వాత అదే శ్యామలరావు గారు కొన్ని రోజులు పోయిన తర్వాత దాంట్లో మన వెజిటేబుల్ ఫ్యాట్ ఉందని చెప్పడం కానివ్వండి, ఆ తర్వాత ఎప్పుడైతే ముఖ్యమంత్రి గారు యానిమల్ ఫ్యాట్ అన్నారో మళ్ళీ తర్వాత ఆయన స్వరం మార్చి యానిమల్ ఫ్యాట్ అని కానివ్వండి, అనేక రకాలుగా అటు ఈఓ గారికి కానీ, ఈఓ గారి మాటలకు కానీ, చంద్రబాబు మాట్లాడిన మాటలకు కానీ, లోకేష్ మాటలకు కానీ ఎక్కడా పొంతనం లేదు. కేవలం రాజకీయ దురుద్దేశంతో ఏదో వైఎస్ఆర్సీపీ పార్టీ మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లాలని చెప్పని, కేవలం బురద జల్లి ఈ వైఎస్ఆర్సీపీ పార్టీని ఏదో బ్యాడ్ చేద్దాం ఆంధ్ర రాష్ట్రంలో అని చెప్పని మీరు ఆ విధంగా వైఎస్ఆర్సీపీ కోసం అని చెప్పని వెంకటేశ్వర గారి యొక్క ప్రతిష్టను దిగజార్చడం అనేది చాలా బాధాకరం కూడా. వైద్య కళాశాల ప్రైవేటీకరణపై వైసీపీ ఆందోళన తీవ్రతరం చేసింది. పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో ఈ ఆందోళనలో పాల్గొన్నాయి. విద్యార్థులు కూడా ఈ ఆందోళనలో పాలుపంచుకున్నారు. వైద్య కళాశాల ప్రైవేటీకరణ వల్ల ప్రతిభ గల పేద విద్యార్థులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని వైసీపీ విద్యార్థి విభాగం నాయకుడు రవిచంద్ర అన్నారు. అందరినీ కలుపుకుని ఆందోళన తీవ్రతరం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. మెడికల్ కాలేజ్ల ప్రైవేటీకరణను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ వైసీపీ ఆధ్వర్యంలో నిలిమ్ సెంటర్లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. సెంట్రల్ నియోజకవర్గ వ్యాప్తంగా పార్టీ శ్రేణులు ఈ ధర్నాలో పాల్గొన్నాయి. అనంతరం ర్యాలీగా తహసీల్దార్ కార్యాలయం వరకు పార్టీ శ్రేణులతో వచ్చి తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం నాయకుడు రవిచంద్ర మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వైద్య కళాశాలను ప్రైవేటీకరణ చేయటం హేయమైన చర్య అని అన్నారు. ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు తీరని అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. మాజీ సీఎం జగన్ 17 వైద్య కళాశాలను తెస్తే వాటిని ప్రైవేట్ సంస్థలకు కట్టబెట్టి పేద విద్యార్థులకు అన్యాయం చేశారన్నారు. తెలంగాణలో 407 మార్కులకే మెడికల్ సీట్ లభిస్తే ఆంధ్ర విద్యార్థులకు 470 మార్కులు వచ్చినా సీటు రాని పరిస్థితి ఉందన్నారు. తక్షణమే మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ విరమించాలని ఆయన డిమాండ్ చేశారు. దీనిపై వైసీపీ పార్టీ పోరాటం చేస్తుందని తెలిపారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహించి ఎంఆర్ఓలకి వినతి పత్రాలు అందజేశారు. దీనిలో భాగంగానే ఈరోజు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో మల్లాది విష్ణు గారి ఆధ్వర్యంలో అలంకార ధర్నా చౌక్ నుండి ఎంఆర్ఓ తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ జరిగింది. ఎంఆర్ఓకి వినతిపత్రం అందించడం జరిగింది. రాష్ట్రంలో 2023వ సంవత్సరంలోనే ప్రతి పార్లమెంటు పరిధిలో మెడికల్ కళాశాల ఉండాలని భావించి 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీని జగన్మోహన్ రెడ్డి గారు 8,480 కోట్ల రూపాయలతోటి ఏర్పాటు చేస్తే అందులో 2023-24లోనే విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల మెడికల్ కాలేజీలు పూర్తి చేసి 750 మెడికల్ సీట్లు ఈ రాష్ట్రానికి తీసుకొచ్చారు. తర్వాత పాడేరు, పులివెందుల మెడికల్ కాలేజీలు సిద్ధంగా ఉన్న తర్వాత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారం చేపట్టిన తర్వాత 50 సీట్లు పాడేరు, పులివెందుల మెడికల్ కాలేజీలకు ఇవ్వద్దని నేషనల్ మెడికల్ కౌన్సిల్కి లేఖలు రాసి ఈ రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల విద్యార్థులకి మెడికల్ విద్యను అందించకుండా ద్రోహం చేసిన చంద్రబాబు నాయుడు వైఖరి చాలా దుర్మార్గమైంది. అదేవిధంగా ఈరోజు తెలంగాణతో పోలిస్తే నీటిలో 470 మార్కులు మన రాష్ట్ర విద్యార్థులు, బీసీ ఏ కేటగిరీ విద్యార్థికి 470 మార్కులు స్కోర్ వస్తే వాళ్ళకి నీట్ కోచింగ్ ఎంబీబీఎస్లో సీట్ రావట్లేదు. 403 మార్కులు వచ్చిన తెలంగాణ బీసీఏ విద్యార్థికి నీట్లో సీట్ వస్తుంది, కానీ మన రాష్ట్ర విద్యార్థికి రావట్లేదు. కారణం ఏంటి? ఈ రాష్ట్ర ప్రభుత్వ వైఖరి. ఉన్న మిగిలిన 10 ప్రభుత్వ మెడికల్ కాలేజీల్ని పప్పు బెల్లాలాగా ఎకరానికి 100 రూపాయల చొప్పున 35 ఏళ్ల పాటు బినామీలకి దోచిపెట్టేందుకే కూటమి ప్రభుత్వం వీటిని ప్రైవేటీకరిస్తూ ఉంది. ప్రైవేటీకరణ వల్ల నష్టపోయే వర్గాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, పేద ఓసీ వర్గాల విద్యార్థులు నష్టపోతా ఉన్నారు. చంద్రబాబు వైఖరి వల్ల 2250 మెడికల్ సీట్లు ఇప్పటికే ఈ రాష్ట్ర విద్యార్థులు నష్టపోయిన పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. అందుకనే పేదలకి మెరుగైన వైద్యం రావాలి, మెరుగైన ప్రతి ఒక్కరికి మెడికల్ విద్య అందించాలని భావించి జగన్మోహన్ రెడ్డి గారు 17 ప్రభుత్వ వైద్య కళాశాలను ఏర్పాటు చేస్తే
వాటిల్లో 10 కళాశాలని కూటమి ప్రభుత్వం చాలా దుర్మార్గంగా బినామీలకి 1,00,000 కోట్ల విలువైన ఆస్తుల్ని కట్టబెట్టేందుకే ప్రైవేటీకరిస్తూ ఉంది. ఈ ప్రైవేటీకరణ తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. మేము లేని పక్షంలో రేపు నవంబర్ చివరిలో జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ని కలిసి ఒక రిప్రజెంటేషన్ అందజేస్తారు. ఇప్పటికే 1 కోటి సంతకాల సేకరణ జరుగుతుంది. ఇది ఒక ప్రజా ఉద్యమంలా మారి ఈ ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా నిరసనగా వెల్లవల తల్లిదండ్రులు విద్యార్థుల దగ్గరికి వెళ్ళి మేము పెద్ద ఎత్తున సమీకరించి ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తాం. ఇకనైనా మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ ఆపాలి, లేని పక్షంలో మరింత ఉద్యమిస్తామని వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం తరఫున ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. వైద్య కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ చేపట్టిన ఆందోళనకు సిపిఐ సంఘీభావం ప్రకటించింది. ఆ పార్టీ నగర అధ్యక్షుడు జి కోటేశ్వరరావు ఈ ఆందోళనలో పాల్గొని సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్య కళాశాల ప్రైవేటీకరించడం దారుణమన్నారు. దీనివల్ల ప్రతిభ పేద విద్యార్థులకు అన్యాయం జరుగుతుందన్నారు. వైద్యం పేదలకు దూరం చేసే ఈ చర్యను తమ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందన్నారు. ఈ విషయంలో చేపట్టే ఎలాంటి ఆందోళనకైనా తమ పార్టీ మద్దతు ఉంటుంది ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు వేరు, అధికారంలోకి వచ్చిన తర్వాత 18 నెలల కాలంలో వారు అనుసరిస్తున్నటువంటి విధానం ప్రజా వ్యతిరేక విధానాల్ని అవలంబిస్తూ ఉంది. ఎన్నికల ముందు ఇచ్చినటువంటి వాగ్దానాలకి తూట్లు పొడుస్తూ ఉన్నది. ఈ రోజున 17 మెడికల్ కాలేజీలు భూములతో సహా అక్కడ ఉన్నట్టు కోట్ల రూపాయలు విలువ చేసేటటువంటి భూములు సైతం ప్రైవేటు వ్యక్తులకి దారాదత్తం చేస్తూ ఇచ్చినటువంటి జీవోని రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలా. 17 మెడికల్ కాలేజీలు ఈరోజు మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. వైద్య విద్య అనేటటువంటిది ప్రైవేటు రంగంలో విద్య వ్యాపారీకరణ అయిపోతే వైద్య విద్య పూర్తి చేసుకున్నటువంటి డాక్టర్స్ ఈ సమాజంలోకి వచ్చిన తర్వాత వైద్యాన్ని సేవా దృక్పథంతో చేస్తారా లేకపోతే వ్యాపార దృక్పథంతో చేసేటటువంటి పరిస్థితి వస్తుందా అనేది ఆలోచించాలి. కాబట్టి రాబోయేటటువంటి కాలంలో వైద్యం మరింత ప్రజలకు దూరం అయ్యేటటువంటి పరిస్థితి ఉన్నది. దీన్ని దృష్టిలో పెట్టుకొని 17 మెడికల్ కాలేజీలు వారికి ఇచ్చినటువంటి స్థలాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఉపసంహరించుకోవాలా. తద్వారా అది కనుక జీవో అమలు చేయగలిగితే ఎస్సీ ఎస్టీ బీసీ ఆర్థికంగా వెనుకబడినటువంటి వర్గాల నుంచి వచ్చినటువంటి ప్రజలెవరూ కూడా మెడికల్ చదువుకునేటటువంటి వైద్య విద్య చదువుకునేటటువంటి అవకాశం ఉండదు. కాబట్టి ఆ జీవోని ఉపసంహరించుకోవాలా. రాష్ట్రంలో ప్రభుత్వమే వైద్య విద్యని కొనసాగించాలనేటటువంటిది సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. గతంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రాజశేఖర్ రెడ్డి గారు మరి ఆ రోజున ఆరోగ్యశ్రీ అనేటటువంటిది పెట్టాడు. ఆరోగ్యశ్రీ అంటే వైద్యని అందరికీ అందుబాటులో తీసుకురావాలనేటటువంటి లక్ష్యంతో పెట్టినటువంటి దానికి తూట్లు ఇవ్వటమే ఈ వైద్య ప్రైవేటీకరణ అనేటటువంటిది సిపిఐగా మేము అభిప్రాయపడుతున్నాం. ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు ఈ వైద్య కళాశాల ప్రైవేటీకరణ పైన వారు చేస్తున్నటువంటి ఆందోళనకి అందులో మాజీ శాసనసభ్యులు మల్లాది విష్ణు గారు చేస్తున్న నాయకత్వంలో జరుగుతున్నటువంటి ఆందోళనకి సిపిఐ విజయవాడ నగర సమితి తరఫున వారికి సంఘీభావం తెలియజేస్తా ఉన్నాం. రాబోయేటటువంటి కాలంలో ఈ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ పైన వ్యక్తులు శక్తులు రాజకీయ పార్టీలు ఎవరు పోరాటం చేసినా కూడా వారి పోరాటానికి సిపిఐగా సంఘీభావం చేస్తాం. ఇప్పటికే మా పోరాటం సిపిఐగా మా విద్యార్థి సంఘం ఏఐ సభ కూడా అనేక పోరాటాలు చేస్తుంది. రాబోయే కాలంలో కూడా పెద్ద ఎత్తున పోరాటం చేయడం జరుగుతుందని ఈ యొక్క జీవోను ఉపసంహరించుకోవాలా. ప్రైవేటీకరణ ఆలోచన విధానాన్ని కూటమి ప్రభుత్వం ఆలోచనని ఉపసంహరించుకోవాలని చెప్పి సిపిఐగా డిమాండ్ చేస్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి